నమస్కారం అండి అందరికీ. నేను ఇక్కడ ఏదో కార్యక్రమం బాగా జరుగుతుందని చెప్తే వచ్చాను నేను, కాబట్టి ముందు అనుకొని రాలేదు. ఇందాక రాములు గారు మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో ఒక 50 అద్భుతాలు ఉన్నాయి. ఇందాక చక్రపాణి గారు మాట్లాడే దాంట్లో ఒక 20-25 గొప్పలు ఉన్నాయి. అంటే గొప్ప అద్భుతం రెండూ కూడా సరిపోనంత మంచి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా సరే కవిత్వం వినటం, మాటలు వినటం తర్వాత మాట, లోపలికి రాగానే ఒక ఈ యాంబియన్స్ అనేది చాలా ఆహ్లాదకరమైన అద్భుతమైన యాంబియన్స్. ఇటువంటి యాంబియన్స్ కవిత్వానికి దొరకడం చాలా అరుదు. అందువల్ల కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఓపెన్ యూనివర్సిటీ అంటే ఎల్లలు లేని విద్యను అందించేది. దానికి ఒక స్థలం ఉండదు, ఒక నిర్ణీతమైన విద్యాలయం ఉంటాయి, స్టడీ సెంటర్స్ ఉంటాయి, కానీ దానికి విద్యా బోధనకి, విద్యా అవుట్రీచ్కి సరిహద్దులు అంటూ ఉండవు. ఆ సరిహద్దులు లేని ఓపెన్ యూనివర్సిటీలో ఎటువంటి గోడలు లేని ఒక 6 బైలు ఆడిటోరియంలో ఒక సాహిత్య సభ జరగటం, అది నగరంలో ఇంత మధ్యలో, ఒక పక్కన హైదరాబాద్ నైసర్గిక వారసత్వం అయిన బౌల్డర్స్ బండరాళ్ళ మధ్యలో జరగటం అనేది చాలా బాగుంది. ఆ ఓపెన్నెస్ అనేది నేను విన్న ఒక 5-6 కవితల్లో కూడా నాకు అనిపించింది. అంటే మామూలుగా సాధారణంగా ఇటువంటి అధికారిక కాదనుకోండి విశ్వవిద్యాలయం అంటే, కానీ ఎంతో కొంత ఒక వ్యవస్థలో భాగం కదా. అటువంటి చోట్ల అధికారిక వేదికల మీద ఉండేటువంటి సెల్ఫ్ సెన్సార్షిప్ కానీ, బయట సెన్సార్షిప్ కానీ ఏదీ లేకుండా ఓపెన్గా మాట్లాడదలుచుకున్న దాన్ని మాట్లాడటం, అంటే అంబేద్కర్ స్పిరిట్ అనేది ఎట్లా ఉంటుందో ఆ స్పిరిట్ని చెప్పే విధంగా కవితలు ఉన్నాయి. బాగుంది ఈ వేదిక మీద అటువంటి ధైర్యపు వచనాలను వినటం. ఇటువంటి ప్రయత్నాల్ని, ఇటువంటి కార్యక్రమాలని ఓపెన్ యూనివర్సిటీ కొనసాగించాలనుకుంటున్నాను నేను. కొనసాగించడం మీరు మొదలు పెడితే తర్వాత వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తారు. ఆక్స్ఫర్డ్ అది ఓపెన్ యూనివర్సిటీ ప్రచురణలు ప్రారంభించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే అంబేద్కర్ అనేది ఒక పేరు మాత్రమే కావచ్చు విశ్వవిద్యాలయానికి, కానీ దాని స్పిరిట్ని కూడా విశ్వవిద్యాలయంలోకి వెళ్ళటం అనేది, తీసుకురావడం అనేది చాలా ముఖ్యంగా సామాజిక శాస్త్రాలు ఇవాళ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, ఎందుకు మనుషుల్లో అత్యధికులు సాధికారత లోపించి అణగారిపోయి ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఎంపవర్ చేసుకోవడం అనేది ఏదో ఉద్యోగాలు రావటం, పదవులు రావటం లాంటివే కాదు. వాళ్ళు జ్ఞానం చేత ఎంపవర్ అవుతారు, వాళ్ళ చైతన్యం చేత ఎంపవర్ అవుతారు. వాళ్ళు చైతన్యాన్ని, జ్ఞానాన్ని పొంది తమ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం పనిచేస్తారు. ఆ పనిచేసే క్రమంలో ఎంపవర్ అవుతారు. ఆ ఎంపవర్మెంట్ను తీసుకురావడానికి చదువు చాలా పనికొస్తుంది. ఆ కాన్సెప్ట్ మొత్తం ఈ యూనివర్సిటీ తన ఓరియంటేషన్లో భాగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. నాకు ఈ సందర్భంలో ఇందాక ఎందుకో ఓపెన్ యూనివర్సిటీ వారం రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తుంది, చాలా మంచి పేరు. అంటే అందరూ దీని గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఇది నిరంతరం వచ్చే సంవత్సరం కూడా చేస్తారా, నిరంతరం జరుగుతూ ఉంటుందా అనే ఒక చిన్న సందేహం కలిగింది. ఇది ఒక ప్రారంభం మాత్రమే కాకుండా మొత్తంగా జరగాలని ఈ సందర్భంగా ఒక చక్రపాణి గారికి ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను. అంబేద్కర్ స్టడీస్ మీద ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, అలాగే కాన్స్టిట్యూషన్ అధ్యయనం మీద ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఓపెన్ యూనివర్సిటీ తరఫున ప్రారంభిస్తే బాగుంటుంది. ఎందుకంటే అంబేద్కర్ ఎవరికి వాళ్ళు ఇష్టంగా అధ్యయనం చేయాల్సిన వాడే కాదు, విధిగా ఒక కోర్సుగా, ఒక విద్యా విషయంగా కూడా అధ్యయనం చేయాల్సిన వాళ్ళు. అతన్ని చదవటం వల్ల మన ప్రపంచాలు చాలా మరింత విశాలం అవుతాయి, విస్తృతం అవుతాయి. కాబట్టి దాన్ని అంబేద్కర్ యూనివర్సిటీ తన గుర్తుగా, తన ముద్ర ఉండేటువంటి కోర్సుగా అటువంటి కోర్సులు ప్రారంభిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మొత్తానికి ఈ సాయంకాలం, ఎండాకాలం పూట వసంతకాలపు ఆహ్లాదాన్ని ఇచ్చినటువంటి ఈ 6 బైలు సాహిత్య సమావేశం చాలా బాగుంది. సాహిత్యం వర్ధిల్లాలి, కవిత్వం వర్ధిల్లాలి, అట్లాగే ఓపెన్ యూనివర్సిటీ తీసుకొస్తున్న ఇనిషియేటివ్స్ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.